బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం 15 మందిపై శునకాలు దాడి చేశాయి. ఇక ఈ దాడిలో 3 చిన్నారులకు కూడా ఉన్నారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇక వీధి కుక్కలను తరిమి కొట్టాలని గతంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వీధి కుక్కలకు తరిమి కొట్టాలంటూ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం 15 మందిపై శునకాలు దాడి చేశాయి. ఇక ఈ దాడిలో 3 చిన్నారులు కూడా ఉన్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. కనబడ్డ వారిపై దాడులు చేస్తూ ప్రజలు దాడి చేస్తున్నాయి. అయితే దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిత్యం ఎక్కడ ఒక చోట శునకాలు స్వైర విహారం చేయడంతో ప్రజలు కూడా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది చెప్పవచ్చు. నిన్న నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నందిపేట మండల కేంద్రంలో కుక్కలు 10 మందిపై దాడి చేశాయి. ఈ దాడిలో 10 మందికి కూడా గాయాల పాలైన సంగతి తెలిసింది. అయితే తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్, గన్పూర్, గజ్వా, నాయక్ తాండా, సోమారంపేట, లచ్చపేట గ్రామాల్లో వీధి కుక్కలు ప్రజలపై దాడులకు తెగపడ్డాయి. ఈ దాడుల్లో మొత్తం 15 మందిపై కూడా గాయపరిచినట్లు తెలుస్తుంది. దీంతో వారిని ఏదైతే కుక్కల దాడిలో గాయపడ్డ వారు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే గన్పూర్ చెందినటువంటి 9 మంది, అలాగే చుక్కాపూర్ గ్రామానికి చెందిన గజ్వా నాయక్ తాండాలో చెందినటువంటి 2, లచ్చంపేట, సోమారంపేటకు చెందిన ఒక్కొక్కరిపై కూడా గాయాల పాలైనట్లు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇటు తమ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువైపోయింది. వాటిని అడగట్టాలని చెప్పి ఎన్నిసార్లు ఇటు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కుక్కల వల్ల కూడా తాము బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వారు భయపడుతున్నారు. అయితే కుక్కలను నుండి తమను కాపాడని చెప్పి కుక్కలకు తమ గ్రామం నుండి తరిమియాలని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నవీన్, మరి కుక్కలు దాడి చేసిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతానికి వారైతే ఇటు నందిపేట మండలంలో ఎవరైతే దాడిలో 10 మంది గాయపడారో వారు ఇటు నిజామాబాద్ ఏరియా ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. దాంతోపాటు తాజాగా ఈ రోజు కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలంలో 15 మందిపై దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 15 మందికి గాయాలు కాగా 9 మందికి కొద్దిగా ఎక్కువగా గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.